పరిశుద్ధులు కాలేదు కానీ పరిశుద్ధులుగా ఉన్నట్టుగా నటిస్తున్న వాళ్ళ తరం ఎక్కువైపోయింది. కడగబడలేదు, మారు మనసు పొందలేదు, పాపాలు ఒప్పుకోలేదు, యేసు రక్తంతో కడగబడలేదు, పాపాలు విడిచిపెట్టంటున్నాను ప్రభువా, నీ కాలు పట్టుకుని బతుకుతాను ప్రభా అని తీర్మానం తీసుకోలేదు కానీ పరిశుద్ధులుగా చలామణి అయిపోతున్నారు. వీళ్ళందరినీ ప్రభు స్కాన్ చేస్తారు. ఇటువంటి వారిలో నిందారహితులుగా నీతిమంతులుగా ఉండాలి. శుద్ధి చేసుకున్న ప్రతిసారి స్తోత్రం చెప్తున్న గడికి ప్రతిసారి బల్లకు ముందు శుద్ధీకరణ అవసరం ప్రియులారా. ప్రతిసారి మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అంటే గర్విష్ఠుల తరం ఎక్కువైపోయింది. దేవుడు ఎంతగా హెచ్చించినా దీనులమై లోబడుతూ ఉండాలి. మనం తగ్గించుకుంటూ ఉండాలి. మనం మట్టి వాళ్ళమని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. బంగారాన్ని చూచి మురిసిపోదు, లోపలంతా తొమ్మ కర్రే అని గుర్తు పెట్టుకోవాలి ప్రియులారా. ఎన్నడూ గర్వం అహంకారం మనలో రాకూడదు. ఈ గర్విష్ఠుల తరములో నిందారహితంగా ఉండాలి. వేషధారుల తరములో, పరిశుద్ధులుగా నటిస్తున్న వాళ్ళ తరములో నిజముగా పరిశుద్ధపరుచుకుంటూ ఉంటూ నిందారహితులుగా ఉండాలి. మారు మనసు అక్కరలేని ఈ వ్యభిచార అశ్లీల కాముకత్వముతో నిండిపోయిన ఈ తరములో మనస్సాక్షి పవిత్రంగా ఉంచుకోవాలి. పరిశుద్ధతను కన్యాత్వమును కాపాడుకున్న సంఘముగా ఉండాలి. యెహోవాను ఎరుగని తరములో, తల్లిదండ్రులు పిల్లలకు దేవుని గురించి చెప్పని వారి తరములో మన పిల్లలకు దేవుని బోధ చేసే తల్లిదండ్రులమై ఉండాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. మూర్ఖులకు చెడ్డ తరము వారికి వేరాయ్ రక్షణను కాపాడుకొని ప్రభు పంపించే ఓడ కొరకు సిద్ధపడుదుముగాక.